దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11, 12 వచనాలు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు దేవుడు. ఈ మాట చిన్నప్పటి నుంచి మేము వింటున్నాం కదా అని అనుకోవచ్చు మీరు. కానీ యేసయ్య రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎలాగంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నిటికి కూడా ఒక పితామహుడు లాంటి వాడు ఇరాన్ దేశం, అయతుల్లా ఖమేనీ. ఇస్రాయేలు అమెరికా వాళ్ళు కలిసి అతను చంపేశారు. ఎక్కువగా అడ్డుగా వచ్చేది అతనే. ఒకప్పుడు యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి మందిరం ఉండేది. ఇశ్రాయేలు బానిసల చేతికి అప్పగించబడినప్పుడు వాళ్ళు చెల్లాచెదరై ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అప్పుడు కొందరు ముస్లిమ్స్ దాన్ని ఆక్రమించుకొని సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టారు. ఒకప్పుడు అక్కడ సొలొమోను కట్టిన మందిరం ఉండేది. ఇప్పుడు ఆ మసీదు పగలగొట్టి మరలా అక్కడ మందిరం కట్టాలని ఆలోచన ఇశ్రాయేలుది. ఒకసారి కట్టారు మందిరము, దాన్ని పడగొట్టారు శత్రువులు. రెండోసారి కట్టారు, దాన్ని పడగొట్టారు. ఇప్పుడు మూడోసారి మందిరం కట్టబోతున్నారు. ఇశ్రాయేలీయులు మూడోసారి మందిరము కట్టారు అంటే యేసయ్య వచ్చేస్తాడు. యేసయ్య రాకడకు ఆ మందిరముకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడు కడతారు మందిరం అంటే, మసీదును పడగొట్టి ఇశ్రాయేల్ దేశం యెరూషలేములో మందిరం కట్టాలని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువగా అడ్డుపడేది ఎవరంటే ఇరాను బలమైన దేశం. ఇంచుమించుగా 9 కోట్ల మందికి పైనే పాపులేషన్. వాళ్ళ సైన్యం 6 లక్షల మంది ఉంటారు. ఇజ్రాయేలులో 1 కోటి మంది కూడా ఉండరు అక్కడ. అంటే ప్రపంచమంతా వెతికినట్లయితే ఇంచుమించుగా 1,17,00,000 మంది ఇశ్రాయేలీయులు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు 1 కోటి మంది కూడా లేరు. సైన్యము 1,00,000కి పైన ఉంటుంది అంతే. కానీ ఎవరికి భయపడరు, చాలా ధైర్యంగా ఉంటారు. ఇరాను బలమైన దేశమే, 9 కోట్ల మంది పాపులేషన్. ముస్లిమ్స్ అందరికి కూడా పితామహుడు లాంటి వాడు ఆయన. తలగా ఉన్న వ్యక్తిని లేపేశారు, మామూలు కాదు ఇశ్రాయేల్. దానిని బట్టి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధముగా మారడానికి అవకాశం ఉంది. అలా జరగకూడదు ప్రభువా, అందరి మధ్యలో ఐక్యత కలుగు చేయండి ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు అక్కడ 3వ మందిరం కడితే యేసయ్య వస్తాడు. 3వ మందిరం కట్టకుండా ఎక్కువగా అడ్డుపడేది ఇరాను. ఇప్పుడు ఇరాను యొక్క అధ్యక్షుడినే చంపేశారు. 3వ మందిరం కట్టడానికి మార్గం సరళం అవుతుంది. వాళ్ళు 3వ మందిరం కట్టారు అంటే ఇశ్రాయేలీలు ఎంతో కాలం కడతారనుకుంటున్నావా?
మందిరం కట్టడానికి అవసరమైనటువంటివన్నీ ముందు రెడీ చేసి పెట్టుకున్నారు అండర్ గ్రౌండ్లో. ఒక్క రోజులో మందిరం కట్టగలరు వాళ్ళు, మామూలు కాదు ఇశ్రాయేలీయులు. అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మందిరం కట్టిన తర్వాత ఎర్రని పెయ్య దూడను వధించి మందిరం ఓపెనింగ్ చేస్తారు. ఆ దూడలు కూడా రెడీగా ఉన్నాయి, తెచ్చిపెట్టుకున్నారు, పెంచుతూ ఉన్నారు. వాటిని అన్ని రెడీగా ఉన్నాయి. వాళ్ళు మందిరం కట్టారంటే ప్రభు వచ్చేస్తాడు, రాకడకు సూచన. ఆయన వచ్చాడు అంటే ప్రపంచం మొత్తం మీద అన్ని సంఘాలలో పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళందరూ ఎత్తబడి మధ్యాకాశానికి వెళతారు. 7 సంవత్సరాలు విందులో ఉంటారు. ఆ తరువాత భూమి మీదకి తీసుకొస్తాడు. భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఎత్తబడిన వాళ్ళే. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత మధ్యాకాశంలో ధవళ సింహాసన తీర్పు తీర్చి ఎత్తబడినటువంటి ఆయన బిడ్డలైన మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుడిని నమ్మలేదు, నమ్మి కూడా భక్తిగా బ్రతకలేదే, వాళ్ళని అగ్నిగుణంలో పడేస్తాడు. భూమి ఉండదు, భూమిని తీసేస్తారు. భూమి మీద బిల్డింగ్స్ ఉండవు, పొలాలు ఉండవు, ఇళ్ల స్థలాలు ఉండవు, చెట్లు ఉండవు, పక్షులు ఉండవు, జంతువులు ఉండవు, అసలు భూమే ఉండదు. భూమిని నేలలో ముంచేస్తాడు దేవుడు. భూమి మీద ఉన్న మనుషులు మొత్తాన్ని తీసుకెళ్తాడు, తీర్పు తీర్చి దేవుని బిడ్డలకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన నమ్మని వారికి అగ్నిగుండంలో పడేస్తాడు. అయిపోయింది. ఇలా ఉండిద్ది. రాకడ చాలా బహు సమీపంగా ఉన్నది. ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ప్రతిఫలము? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏమిస్తాడంట? జీతం ఇస్తా. నేను నా యొద్ద ఉంది జీతం, నేను ఇస్తా. ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఘనత ఘనహీనతలు ఉంటాయి. 1000 సంవత్సరాలు మనమే పరిపాలన చేస్తాం. ఒకరిని ఊరికి ప్రెసిడెంట్కి పెట్టొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. ఒకరిని మండలానికి అధికారికి పెట్టొచ్చు. ఇంకొక వ్యక్తిని జిల్లాకు అధికారికి పెట్టొచ్చు మనలోని. ఇంకొక వ్యక్తిని రాష్ట్రానికి అధికారికి పెట్టొచ్చు, ముఖ్యమంత్రిగా. ఇంకొక వ్యక్తిని దేశానికి అధికారిగా పెట్టొచ్చు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. ఇది దేవుడిచ్చే జీతం. ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రతిఫలం భూమి మీద ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలనలో. అప్పుడే కాదు, 1000 ఏళ్ల పరిపాలనలోకి మనం వెళ్ళక మునిపే ఈ భూమి మీద ప్రతిఫలము దేవుడు ఇస్తూనే ఉంటాడు. అది 1000 సంవత్సరాల పరిపాలన. చేసినది ఏది కూడా దేవుడు మర్చిపోడు. కీడు చేసినా మర్చిపోడు, దానికి ప్రతిఫలం ఉంటుంది. మేలు చేసినా మర్చిపోడు, దానికి ప్రతిఫలం ఉంటుంది. అందుకని అక్కడ 2 చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, జీతం తీసుకుని వస్తున్నాను, జీతం నా దగ్గర ఉన్నది, జీతం నేను మీకు ఇస్తాను. అయితే 1, అన్యాయం చేసేవాడు ఇంకా చేయనివ్వు, జీతం ఉందో నా దగ్గర ఇస్తా. అక్రమం చేసేవారిని చేయనివ్వు, జీతం నా దగ్గర ఉంది, ఏ జీతం ఇవ్వాలి ఇస్తా. నీతిగా బ్రతికే వాళ్ళను నీతిగా బ్రతకనివ్వు, జీతం నా దగ్గర ఉంది, వాళ్ళకు తగిన జీతం. పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళను ఇంకా పరిశుద్ధంగా ఉండి నువ్వు. అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయనివ్వు, వాళ్ళకు ఉంది జీతం, వీళ్ళకి జీతం ఉంది. అన్యాయం చేసేవారు కాము జీతం, పనిష్మెంట్, శిక్ష. భక్తి చేసేవారికి జీతం, ఘనత, దీవెన, ఆశీర్వాదం, అభిషేకం, కృప, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నెమ్మది, అభివృద్ధి, పరలోక రాజ్యం. అన్యాయం చేసేవారికి కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానం, దరిద్రత, శ్రమలు, కన్నీళ్లు, దుఃఖము, వేదన, నిట్టూర్పు, వీటితో పాటు అగ్నిగుండం చివరికి. అది ఇంకా భయంకర వేదన.
కోట్ల సంవత్సరాలు కలుస్తూ ఉంటారు. ఏది కావాలో కోరుకో. ఒక ఆయన రాశాడు, పాడాడు. రెండు దారులు కలిసే చోట గండమున్నది, రెండు దారులు కలిసే చోట గండమున్నది, విను నా మాట అటో ఇటో తేల్చుకోని బాట. రెండు దారులు ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యం, ఒకటి అగ్నిమం. దేవుడు మాట్లాడుతున్నాడు, జీతం ఉంది, ఎవరు తప్పించుకోలేరు. జీతం ఇస్తాడు, ఎవరిని విడిచిపెట్టాడు. చేసే ప్రతిదాన్ని దేవుడు రాసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు తీర్పు ఉంది, తీర్పు దినాన జీతం ఇస్తాడు. జాగ్రత్త గమనించాలి. అయితే ఆయన ఇచ్చే జీతం ఎలా ఉంటుంది? ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు జీతం ఇస్తాడు, సంఘంలో ఉన్నప్పుడే. నిండైనటువంటి జీతము 1000 ఏళ్ళ పరిపాలన ఇస్తాడు. తర్వాత మరలా జీతము పరలోక రాజ్యం ఇస్తాడు. జీతం ఇక్కడే స్టార్ట్ అయింది, సంఘములో ఉన్నప్పుడే ఆయన మనకు జీతం ఇస్తూ ఉంటాడు. సంఘంలో ఉండగానే ఆయన ఇచ్చే జీతం ఎలా ఉంటుంది అని గమనిస్తే, చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. వాళ్ళు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కొందరు అనుకుంటున్నారంట, మేము అపోలో వాళ్ళము, పౌలుతో మాకు సంబంధమే లేదు. మేము పౌలు వారము, అపోలో పాస్టర్ గారితో మాకు సంబంధం లేదు. అపోలో పాస్టర్ అతను. నీరు పోయటం అంటే వాక్యం చెప్పటం, ఎరువు వేయటం అంటేనాము బలమైన వాక్య ఉపదేశం చెప్పి దేవుని రాజ్యాన్ని సిద్ధపరచటం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను నాటాను, సువార్త చెప్పి తీసుకొచ్చి సంఘములో బాప్తిస్మం ఇచ్చి సంఘములో చేర్చా. నేను లేనప్పుడు అపోలో పాస్టర్ గారు వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరిచాడు. అంటే నేను నాటాను, ఆయన నీళ్లు పోసాడు. ఇప్పుడు 2 గ్రూపుల్లాగా తయారయ్యారు. కొందరేమో మేము అపోస్తలుడైన పౌలు గారి బ్యాచ్, అపోలో పాస్టర్ గారితో మాకు సంబంధం లేదు. కొందరు మేము అపోలో పాస్టర్ గారి బ్యాచ్, అపోస్తలుడైన పౌలు గారితో మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ జీతం ఏంటంటే పరలోక రాజ్యం లేదు, అగ్నిగుండం అంట. వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాడు అక్కడ? వాళ్ళిద్దరు ఎవరంట? ఆత్మ సంబంధులా? ప్రకృతి సంబంధులు అనగా లోకస్తులు ఎలా ఉంటారో అలా ఉన్నారు వీళ్ళు అంటాడు. ప్రకృతి అంటే అది. లోకస్తులు మేము వైఎస్ఆర్సీపీ, మేము టీడీపీ, వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములే. మళ్ళీ వీడింటికి వాడింటికి ఈడివాడు. ఇది ఒక దరిద్రం. సొంత అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, ఒక కుండలో అన్నం తిన్నవాళ్ళు, ఒక మంచం మీద పడుకున్న వాళ్ళు. ఆడు ఎంగిలిపాలు ఈడు తాగాడు. వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండరు. మేము టీడీపీ, మీరు వైసీపీ. తిట్టుకుంటారు, మళ్ళీ అంటే పార్టీలు మారుతూ ఉంటారు, తొడలు కొడతారు, తర్వాత మళ్ళీ కలిసిమెలిసి భుజాల మీద చేతులేసుకునే టవలు మార్చుకుంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈరోజు అలాగే ఉన్నారు. వాళ్ళకి లేదు పరలోక రాజ్యం, వీళ్ళకి లేదు పరలోక రాజ్యం. వాడు ప్రకృతి సంబంధులు, లోకస్తులు. మీరు కూడా ప్రకృతి సంబంధంలాగా ఉన్నారు. నీకు దేవుడు ఇక్కడ జీతం ఇస్తాడు, ఒకటి. రెండోది 1000 ఏళ్ల పరిపాలనలో జీతం ఇస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తావు.
మూడోదిగా పరలోక రాజ్యం ఇస్తాడు. అది గొప్ప బహుమానం, గొప్ప జీతం. అది అనేక మందికి సువార్తని చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నువ్వు నడిపించాలి, సంఘములో స్థిరపరచాలి. ఎంతమందిని నువ్వు బాప్తిస్తాన్ని సిద్ధపరిచి నీ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మందిరానికి వచ్చారు ఒకసారి చూడు, ఒకసారి లెక్క వేసుకో. కనీసం నీ ద్వారా 10 మంది మందిరంలో ఉండాలి. గుర్తుపెట్టుకో, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారట మందిరానికి. నువ్వు కనీసం 10 మందిని మందిరానికి నడిపించగలిగినప్పుడు, 10 మందికి బాప్తిసాలు ఇప్పించి 10 మందిని మందిరంలో నువ్వు చేర్చగలిగినప్పుడు దేవుడు నీకు జీతం ఇస్తాడు. మరి ఎంతమందిని మందిరంలో చేర్చావు? సరే చేర్చావా, చేర్చినప్పుడల్లా ఇదిగో నేనే నీకు సువార్త చెప్పి మందిరాన్ని నడిపించింది, నేనే నీ కోసం ప్రార్థన చేసింది, నేను లేకపోతే నువ్వు లేవు, అందుకని అన్న ముఖ్యం కాదు, అక్క ముఖ్యం కాదు, నేనే నీకు ముఖ్యం అని నువ్వు ఇట్లా సపరేట్ చేస్తున్నావు అంటే నీవు ప్రకృతి సంబంధివి, రాజకీయం చేస్తున్నావు. నీవు ప్రకృతి సంబంధివి, నీకు పరలోక రాజ్యం లేదు. నీకు ఈ భేదాభిప్రాయం ఉండకూడదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం, ఇలాంటి భేదాభిప్రాయం ఉన్నప్పుడు నువ్వు ప్రకృతి సంబంధివి, లోకస్తుడు లోకస్తురాలాగా ఉన్నావు. దేవుడు నీకు ప్రతిఫలము సంఘములో ఇవ్వడు, రేపు 1000 పరిపాలనలో ఇవ్వడు, పరలోక రాజ్యం ఇవ్వడు. జాగ్రత్త, అలా ఉండకూడదు. జీతం ఇస్తాడు ఆయన. అయితే అనేక మందికి సువార్తను చెప్పి, అంటే కోత కొయ్యాలి. కోత కోసినప్పుడు ఏం చేస్తాం? భూమి నుండి దానిని వేరు చేస్తాం. కోత కోసినప్పుడు భూమి నుండి వేరు అవుతుంది దుబ్బు. అలాగే భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల నుండి సువార్త చెప్పి వేరు చేసి వాళ్ళని తీసుకొచ్చి సంఘములోనూ స్థిరపరచాలి, నాటాలి. జీతం ఇస్తాడు దేవుడు. నా ద్వారానే వచ్చారనగాక, నీ ద్వారా కాదు, నా ద్వారా కాదు, ఈ సంఘాన్ని కట్టింది నేను కాదు, నా ద్వారా దేవుడే కట్టించాడు. అపోస్తలుడు పౌలు గారు క్లియర్గా అంటాడు, నేను నాటాను, అపోలో పాస్టర్ గారు నీరు పోశాడు, కానీ అభివృద్ధి చేసింది ఎవరంట? దేవుడు అభివృద్ధి చేశాడు. నాటినటువంటి నాకు జీతం ఉంది, నీరు పోసి పెంచినటువంటి అపోలో పాస్టర్ గారికి జీతం ఉంది, మేమిద్దరం ఒకటే, సమానమే. కానీ అభివృద్ధి చేసింది ఆయన. కృతజ్ఞత కలిగి ఉండొచ్చు అపోలో పాస్టర్ గారి మీద, అపోస్తలుడు పౌలు గారి మీద కృతజ్ఞత ఉండొచ్చు. సువార్త చెప్పి సంఘంలో చేర్చారు, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయి, మేలు చేసి తప్పులేదు. నేను మెయిన్ కాదు, అక్క మెయిన్ కాదు, తల్లి మెయిన్ కాదు, అశోక్ యోహాన్ మెయిన్ కాదు, మీకు యేసయ్యే ముఖ్యము. యేసయ్యే మెయిన్. హృదయం నిండుగా ఉండవలసింది యేసయ్య. కనపడకుండా ఆయన చేయించాడు మా చేత, ఆయన చేశాడు, ఆయన ఇస్తాడు నీకు జీతం. అయితే అక్కడ మాట ఉంది, చదువు 3వ అధ్యాయము. నాటువాడను నీళ్లు పోయివాడను ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది, అదుగో తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. చాలు, అది నోట్ దిస్ పాయింట్. జీతము నువ్వు కష్టపడాలి. సంఘము కొరకు నువ్వు ఎంతగా కష్టపడతావో దేవుడు నీకు జీతం ఇస్తాడు. నేను కాదు ఇచ్చేది. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమము కొరకు, సేవకుల క్షేమము కొరకు, సేవ అభివృద్ధి కొరకు నువ్వు ఎంత కష్టపడతావో ఆ కష్టానికి పాస్టర్ గారు ఇస్తాడు అని ఎదురు చూడగాక, నేను నీకేం ఇవ్వలేను, కానీ నేను నీ కోసం ప్రార్థన చేస్తా, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు జీతము. ఆమేన్. నీవు పడిన కష్టము కొలది. సువార్త చెప్పి అనేక మంది మందిరాలను చేర్చావా? బాప్తిస్తానికి సిద్ధపరిచావా? కష్టపడి పరిచర్య చేసావా? కష్టపడి మందిరానికి వస్తున్నావా? కష్టపడి ఉపవాసం ఉన్నావా? కష్టపడి గంటల మోకాళ్ళ మీద ఉంటున్నావా? నువ్వు పడిన కష్టానికి, లేదా కష్టపడి సంపాదించిన సంపాదన కానుక రూపంలో ఇచ్చావా? కష్టపడి సంపాదించిన సంపాదన దశంభాగ రూపంలో మందిరానికి ఇచ్చావా? నీ కష్టానికి ప్రతిఫలము, జీతము ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. నేను కాదు ఇచ్చేది, నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయటం నా వంతు, జీతం ఇచ్చేది ఆయన, నేను కాదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, నేను నీకు జీతం ఇస్తా అంటున్నాడు. సంఘంలో ఉండగానే జీతం ఇస్తాడు ఆయన. రాకడలో వచ్చినప్పుడు ఇచ్చే జీతం వేరు, ఇప్పుడు కూడా జీతం ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చే జీతం వేరు. ఈరోజే వస్తున్నాడు దేవుడు సంఘానికి. ఇప్పుడు వచ్చాడు ఆయన, నీకు జీతం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సంఘంలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు. వాస్తవంగా ఈరోజు ఈ వాక్యం నేను చెప్పాలనుకోలా.
రాత్రి నేను 3 గంటలకు పడుకున్నాను. 2:30 వరకు నేను రాసుకున్న వాక్యం వేరు, కానీ ఉదయం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనములో ఈ విధంగా వాక్యం చెప్పని ప్రభు చెప్పాడు నాతో. అందుకే చెప్తున్నా, మనుషులకి, నీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, లేదా పిల్లలకి, లేదా తల్లిదండ్రులకి, ఒకవేళ నీ తోబుట్టువులకి, ఎవరికైనా నువ్వు ఏదైనా కష్టపడి ఏదైనా చేసావా, ఒకరోజు వాళ్ళు తిప్పేస్తారు. ఏమంటారు తెలుసా? నువ్వు కానీ చేసేవాళ్ళే అమ్మా, నువ్వు కానీ పెట్టేవాళ్ళే అమ్మా, నువ్వు కానీ పెట్టేవాళ్ళు అయ్యా అని ఒక మాట తీసేస్తారు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదన్నాడు దేవుడు. ఒక మాట తీసేస్తా, నువ్వు కానీ పెట్టేవాళ్ళే అమ్మా, పెద్ద తెగ అంటున్నావు కదిలాడితే, నువ్వు కానీ ఇచ్చేయాలి అమ్మా, ఇక ఇచ్చేయాలి సార్ లేపయ్యా, నువ్వు కానీ ఇచ్చేవు, ఓవరికి ఎప్పుడు ఇది పెట్టి అది పెట్టి అంటుంటావు అని వెంటనే నిన్ను ఒక మాటలో తీసేస్తారు. నువ్వెంత చేసినా, నువ్వేదైనా గట్టిగా అడిగా ఉంటే తగాది పెట్టుకుని నేను కొడతారు, నేను తిడతారు, లేదా నీ మీదే కేసు పెడతారు. అది మనిషి యొక్క నైజం. దేవుడు అలా కాదు. నువ్వు దేవుని సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని మందిరానికి ఏది చేసినా నువ్వు కష్టపడ్డావే అదంతా దేవుడు రాసి పెట్టుకున్నాడు. దానికి ప్రతిఫలం ఈ రోజే నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పు, ఆమె. అది నీకు జీతం. నువ్వు ఇచ్చిన కానుకకి, నువ్వు ఇచ్చిన దశభాగానికి, నువ్వు మందిరం పరిచర్య కొరకు కష్టపడిన దానికి, మందిరం కొరకు నువ్వు ఉన్న ఉపవాసానికి, మందిరం కొరకు నువ్వు చేసిన ప్రార్థనకి, అనేక మందికి సువార్తని చెప్పి అనేక మందిరాన్ని నడిపించేవే, దానికి ప్రతిఫలము ఈ రోజు నుండి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ప్రారంభించాడు. ఆమె కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంది. సేవకులకు నువ్వు వస్త్రాలు ఇచ్చావా? సేవకులకు నువ్వు భోజనమే పెట్టావా? సేవకుల కొరకు ప్రార్థనే చేశావా? సేవకుల కొరకు ఇంకా మేలేమన్నా చేశావా? దానికి ప్రతిఫలము జీతం ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. కష్టపడాలి. అందుకని అంటాడు, చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ తర్వాత మీరు మందులు కాక అంటే మందముగా ఉండక, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని. ఎప్పటి వరకు అంట? తుదవరకు కనపరచవలనని అపేక్షించుచున్నాను, కోరుచున్నాను. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఇది కూడా చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయము 36, 37 వచనాలు. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదు. చాలు. నీవు సువార్త చెప్పి అనేక మందిని మందిరములో చేర్చటము ద్వారా విత్తటం అంటే అది. నీకు దేవుడిచ్చే జీతం ఏంటో తెలుసా? సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టు. ఏ దీవెన లేదని బాధపడుతున్నావో, ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో, ఏ దీవెన లేదని కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ దీవెన నీ కళ్ళతో చూడలేకపోతున్నావో, ఏ దీవెన నీ చేతితో పట్టుకోలేకపోతున్నావో, ఏ దీవెన నువ్వు అనుభవించలేకపోతున్నావో, ఆ దీవెనలన్నీ ఇచ్చి దేవుడు నిన్ను సంతోషింపజేయబోతున్నాడు. ఇది నీకు జీతము. ఆమె హల్లెలూయా. అలాగే పరలోక రాజ్యం ఇస్తాడంట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదివాం. అక్కడ ఏముందంటే, మీరు ఇప్పుడు వరకు సేవకులకు ఉపచారము లేదా పరిచర్య చేశారు, మంచిది. కొంతమంది ఎలా ఉన్నారంటే, పరిచర్య చేశారు కదా, ఇప్పుడు చేయటం మానేశారు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకప్పుడు పరిచర్య బాగానే చేశారు, ఒకప్పుడు కానుక బాగానే ఇచ్చారు, ఒకప్పుడు దశమ భాగం బాగానే ఇచ్చారు, ఒకప్పుడు బాగానే కష్టపడ్డారు కదా, ఇప్పుడు ఎందుకు ఆపేరు? అప్పుడప్పుడు అంటుంటారు పాతోళ్ళు, అయ్యో
ఏదో తెగ పరిగెత్తి చేస్తున్నావు, ఒకప్పుడు మేము బాగానే చేసాములే, ఇప్పుడు అసలు మాకు విలువ లేదు, మమ్మల్ని పట్టించుకోవట్ల పాస్టర్ గారు. గొర్రెల కాపరి ముందు వెళతాడు. గొర్రెలు ఎక్కడ వెళ్తాయి? కాపరి వెనక్కి వెళతాయి. నన్ను మీరు వెంబడించాలి, మిమ్మల్ని నేను కదా వెంబడించేది. కానీ పందుల కాపరి పందులు ముందు వెళుతుంటే కాపరి అనుకుంటాడు. గొర్రెల కాపరి అలా కాదు. గొర్రెల కాపరి ముందు ఉంటాడు, గొర్రెలు వెనకొంటాయి. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. మీరు నన్ను వెంబడించాలి, నేను మిమ్మల్ని వెంబడించకూడదు. నేను మిమ్మల్ని వెంబడిస్తే పందుల కాపరిని అవుతాను. నేను గొర్రెల కాపరిని, నన్ను మీరు వెంబడించాలి. గొర్రెలు కాపరి స్వరమిను, కాపరిని వెంబడించం. మేము చాలా చేసాములే అయ్యా, చాలా ఇచ్చాములే అయ్యా. ఎవరికి ఇచ్చావు? ఎవరు పరిచర్య చేశావు? చెప్పండి. దేవుని పరిచర్య. ఎవరికి ఇచ్చావు? నీవు నాకు ఇచ్చాను అంటే నీకు పరలోక రాజ్యం లేదు. నేను దేవుని సేవకుణ్ణి, దేవుని సేవ చేస్తున్నానని, నాతో దేవుడు ఉన్నాడని చూసి నమ్మి నాకు ఇచ్చావు. అవి నేను పరిచర్యలో ఖర్చు పెట్టాను. యథార్థంగా ధైర్యంగా నేను చెప్పగలను. దానికి దేవుడు జీతం నీకు ఇస్తాడు, తప్పనిసరి జీతం ఇస్తాడు. చేసిన పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్నేస్తుడు కాదు. నువ్వు ఇచ్చిన కానుక దేవుడు మర్చిపోడు, నువ్వు ఇచ్చిన దశమ భాగం దేవుడు మర్చిపోడు, నువ్వు ఉన్న ఉపవాసము దేవుడు మర్చిపోడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోడు, నువ్వు పడిన కష్టము దేవుడు మర్చిపోడు. సంఘము కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు మర్చిపోడు. చేసిన పరిచర్య మర్చిపోవడానికి దేవుడు అన్నేస్తుడు కాదు, నీకు జీతం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు జీతం అంటే, నువ్వు కష్టపడ్డావు, నీకు జీతం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఒకప్పుడు నేను చేశాను కదా అని ఈ రోజు మౌనంగా ఉంటే నీకు జీతం ఇవ్వడు. పరిశుద్ధులకు పరిచర్య చేసి మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము మీరు పరిశుద్ధులైన సేవకులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేశాను కదా చాలని ఆగితే నీకు జీతం లేదు. ఇంకనూ చేస్తూనే ఉండాలంట, కంటిన్యూటీ. ఒకప్పుడు పరిచర్య చేసావు, ఇప్పుడు నేను చేయనంటే నీకు జీతం లేదు. ఒకప్పుడు కానుక ఇచ్చావు, ఇప్పుడు నేను ఇవ్వనంటే నీకు జీతం లేదు చేసిన దానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఒక ఆయన టాబీ పనికి పిలిచాడు, మధ్యాహ్నం దాకా చేసావు, ఇప్పుడు దాకా చేశాను కదా నేను చేయని వెళ్ళిపోయావు, జీతం ఇస్తాడా? అంతం వరకు, సాయంత్రం వరకు చేస్తేనే జీతం ఇస్తాడు. నువ్వు మధ్యలో ఆపితే జీతం ఉండదు. అలాగే ఇప్పుడు వరకు చేశావు, నీవు చనిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి, దేవుడు వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. నీవు చేస్తూ వెళుతూ ఉంటే నువ్వు వెనక దేవుడు జీతం ఇచ్చుకుంటా వస్తాడు. ఆమేన్. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో జీతం ఇస్తాడు. ఆమేన్. రేపు పరలోక రాజ్యంలో నీకు జీతం ఇస్తాడు. ఆమేన్. నువ్వు చేసుకుంటా వెళతావు అంటే జీతం వచ్చింది, నువ్వు ఆపితే మధ్యలో జీతం రాదు. ఇగో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించుచు వారు సువార్త వలన జీవింపవలనని, సువార్తను ప్రకటించువారు సువార్త వలనే జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. అంటే సువార్తను చెప్పి అనేక మందిని మందిరానికి నడిపించేవనుకో, సువార్త అభివృద్ధి కొరకు నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన సేవలో ఖర్చు పెట్టావనుకో, ఏం జరుగుతుంది తెలుసా? నీవు చేసిన ఈ సేవ అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు నువ్వు పడిన ప్రయాసం ఉన్నదే, దానిని బట్టే నీ బ్రతుకు చాలా గొప్పగా ఉంటుంది భూమి మీద. ఆ తరువాత పరలోక రాజ్యంలో సంతోషంగా నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. అందుకని సువార్తను ప్రకటించు వాని పాదముల పర్వతముల మీద ఎంతో సుందరములంట. పర్వతం అనే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి పెడతాడు. సువార్త చెప్పి అనేకమంది నడిపించు. ఈ సువార్త పరిచర్యలో రాత్రింబోలు కష్టపడు. నీ కష్టం వృధా కాదు, ప్రతిఫలం ఇచ్చేది, జీతం ఇచ్చేది దేవుడు నీకు. అది గుర్తుపెట్టుకో. తప్పించుకోగాక. ఇప్పుడు దాకా చేసావు, ఇప్పుడు తప్పించుకున్నావా, ఇప్పుడు మౌనంగా ఉన్నావా, ఇప్పుడు మందంగా ఉన్నావా, ఇప్పుడు దాకా చేసిన దానికి జీతం లేదు. ఇప్పుడు వరకు చేసావా ఆపగాక, చేసుకుంటా వెళ్ళిపో, దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసముతో. అదే 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం 17వ వచనం చూడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, సువార్తను ప్రకటించుచు నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ
ఇది ఆ, నేను ఇష్టపడి చేసిన ఎడల నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. నాకు జీతము దొరుకును. చాలు, తలలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది, మనందరి మీద. అంటే అనేక మందికి దేవుని మాటలు చెప్పి అనేక మందిని మందిరానికి నడిపించాలి, ఈ బాధ్యత మన మీద ఉంది. అలా సువార్తను ప్రకటించి అనేక మందిని మందిరానికి నడిపిస్తే నీ శ్రమల నుండి విడుదల పొందుతావు, ఇది జీతము. సువార్తను ప్రకటించకపోతే ఏమొచ్చిందంట? శ్రమ. సువార్తను ప్రకటిస్తే శ్రమ నుండి విడుదల, అది దాని అర్థం. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, భవిష్యత్తు బాగుండిద్ది. చదువుకోకుండా గాలి తిరిగితే నెక్స్ట్ రిక్షా కొని పెడతారు. లేకపోతే అంటే ఏదో పని చేసుకుంటా కష్టపడ, మంచిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుండిద్ది, చదువుకోకపోతే భవిష్యత్తు పాడైపోద్ది. అలాగే సువార్తను ప్రకటించి అనేక మందిని మందిరానికి నడిపిస్తే శ్రమల నుండి విడుదల. నువ్వు సువార్త చెప్పట్లేదు, ఎవరిని మందిరానికి నడిపించట్లేదు అంటే నీకు శ్రమలు ఉంటాయి. నీ మాటల ద్వారా ఎవరు మందిరానికి దూరం కాకూడదు, గుర్తుపెట్టుకో. నీ మాటల ద్వారా ఎవరు మందిరానికి దూరం అయినా నీకు జీతము లేదు. నీ వలన ఆగిపోయారు కాబట్టి నువ్వు శ్రమలలో ఉంటావు. నీ మాటల ద్వారా ఎవరైనా మందిరానికి వచ్చి బాప్తీసం చేసుకుని స్థిరపరచబడ్డారా, శ్రమలన్నిటి నుంచి నీకు విడుదల కలుగుతుంది. నీ చేతులను పెట్టాడు. అది ఎలా చేయాలంట? లాస్ట్లో ఉంది ఆ మాట. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల ఇష్టపడి చేయాలంట, ఇష్టంగా చేయాలంట. నాకు జీతము దొరుకును. అది జీతము దొరకాలి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున జీతం ఇస్తా అన్నాడు. ఒకటి చెప్పాను, బాగా కష్టపడితే జీతం ఇస్తాడంట. రెండోది చెప్పాను, ఇష్టంగా చేస్తే జీతం ఇస్తాడంట. బలవంతం కాదు. దేవుని పని ఏది చేసినా ఇష్టంగా చేయాలి. కానుక ఇచ్చినా ఇష్టంగా ఇవ్వాలి, దశభాగం ఇచ్చినా ఇష్టంగా ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నామని? దేవునికి నేను ఇస్తున్నానని విశ్వాసముతో నిరీక్షణతో ఇవ్వాలంట. దేవునికి నేను ఇస్తున్నాను, దేవుడు నాకు ఇస్తాడు. సావుకులకు నువ్వు ఏది చేస్తున్నా, ఏది ఇచ్చినా దేవునికి చేస్తున్నానని విశ్వాసముతో చెయ్యాలి, ఇవ్వాలి. రెండోది ఎలా చేయాలంట? ఇష్టంగా చేయాలంట. 30 మంది సావుకు వచ్చాం. 30 మందిలో అందరికంటే గొప్పగా ఘనంగా ఉంది నేను ఒక్కడే. సాక్ష్యం చెప్తా. ఏంటో తెలుసా? ఏ పనికి మమ్మల్ని పంపించినా మేరెక్క కానీ ఎస్ఎన్ గారు కానీ అక్కడికి వెళ్ళగానే నేనేమో ప్రార్థన చేసుకుంటాను తెలుసా? ఇప్పుడు అందరూ వాల్ పోస్టులు వేయడానికి వెళ్తున్నాం, చిన్న ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు అనగానే, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారా? నేనేమని చేసుకుంటాను తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ వాల్ పోస్టులు నేను వేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఏదన్నా టాపీ పని చేయడానికి, మందిరం కట్టడానికి, సిమెంట్ కలపడానికి, కంకర కలపడానికి పిలుస్తారు మమ్మల్ని. వెళ్తా, కంకర కలిపాను, సిమెంట్ కలిపాను, సిమెంట్ కట్టలు మోసాను, అన్ని పనులు చేశాను నేను బాగా. ఏసన్న గారు చూసాడు ఒకరోజు, చూసి ఇన్ని పనులు చేస్తున్నా ఇవన్నీ నిందే వచ్చు అన్నాడు. అన్న కొన్ని ముందు వచ్చు అన్న, కొన్ని నాకు రావు, కానీ దేవుని పని కదా ఇంట్రెస్ట్గా నేర్చుకొని చేస్తున్నాను అన్నాను. ఏసన్న గారు అన్నాడు, నువ్వు ఇంట్రెస్ట్ ఇష్టంగా చేస్తున్నావు, నేను గమనించాను నిన్ను, రాబోతున్న దేవుడు నేను బహుగా దీవిస్తాడు అన్నాడు. అదే జరిగింది. ఒక పనికి వెళ్ళగానే తప్పించుకుంటా ఉంటారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు పరిగెత్తి పరిచయం చేస్తా, పాస్టర్ గారు లేడనుకో కూర్చొని క్రికెట్ స్కోర్ ఎంతరా? నేనేం చేశాను తెలుసా? వాళ్ళు కూర్చొని వ్యవహారాలు చేస్తుంటే నేను ఒక్కడిని పని చేస్తా ఉండేవాడిని. పరిశుద్ధ మనసులో వాళ్ళు చెప్తున్నా ధైర్యంగా. అప్పుడు నన్ను అనేవాళ్ళు, జానపట్ర నెక్కి పరిచర్య ఆత్మ వచ్చిందిరా అని ఎగతాళిగా నవ్వేవాళ్ళు. నేనేం పట్టించుకునేవాడు కాదు. నేను ఒక్కడిని పరిచర్య ప్రారంభిస్తున్నాను ప్రభు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పరిచర్య నేను చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను నేను. అందుకని అలాగే చేస్తా. కనుకనే అలా ప్రార్థన చేసుకొని చేశాను కాబట్టి దేవుడు జీతం ఎలా ఇచ్చాడు? అందరికంటే ఎక్కువ జీతమే దేవుడు నాకు ఇచ్చాడు, అందరికంటే ఎక్కువ ఘనతనే దేవుడు నాకు ఇచ్చాడు, అందరికంటే గొప్పగానే ఉన్నా. చేసిన పరిచర్య మర్చిపోడగా అన్నేస్తుడు కాదు. ఈ వాక్యం నాకు బాగా తెలుసు. దేవునికి నువ్వు ఏది ఇచ్చినా ఏది చేసినా ఆయన మర్చిపోడు. మనుషులు మర్చిపోతారు ఎంత చేసినా, దేవుడు మర్చిపోడు. నీకు నీ పిల్లలకు దేవుడు ఒకరోజు తప్పనిసరిగా ఇస్తాడు జీతం. కష్టమైన బాగా కష్టపడి దేవుని కొరకు, కష్టపడిన దేవునికి ఇవ్వటానికి ఇష్టపడు. రెండోది ఏం చేయాలంట? ఇష్టంగా చేయాలంట. ఇష్టం లేదా? ప్రభువా నాకు ఇష్టం లేకుండా చేస్తున్నాడు సైతాన్ గాడు అయ్యా అంటే శ్రద్ధ లేకుండా చేస్తున్నాడు అయ్యా. శ్రద్ధ లేనుడు ఏమైపోతాడు? అశ్రద్ధ చేయవారు ఏమవుతారు? శాపగ్రస్తులు. అమ్మో నాకు ఇష్టం లేకుండా చేస్తున్నాడు సైతాన్ గాడు, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా చేస్తున్నాడు, మందిరం అంటే ఇష్టం లేకుండా చేస్తున్నాడు సాతాన్ గాడు.
సేవ అంటే ఇష్టం లేకుండా చేస్తున్నాడు సాతానుగాడు. నాకు నేను నాశనం అయిపోవాలని, నేను శపించబడాలని. అయ్యా నన్ను క్షమించు, నాకు ఇష్టాన్ని దయచేయి, శ్రద్ధ దయచేయని దేవుణ్ణి అడగాలి. ఏ పని నీ చేతికి వచ్చినా శక్తి వంచన లేకుండా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఒకరోజు బురదగా ఉన్న డస్ట్ మోస్తున్నాం, పట్టకి తాళ్ళు కట్టి కర్ర దూర్చి వెనక ఒకరు ముందుగా ఎక్కువ డస్ట్ మోసుకొని వస్తాను. నాకు జ్వరం వచ్చింది, జ్వరంతో ఉన్నాను, నేను ఏం తినలేదు. అప్పుడు నేను పడుకోని ఉంటే నాకు మనసంతా అక్కడే ఉంది. ప్రభువా ఈరోజు జ్వరం వచ్చింది, నేను అక్కడ పరిచర్య చేయలేకపోతున్నాను ప్రభువా, జ్వరం వచ్చింది అయ్యా, బాగుంటే నేను పరిచర్య చేసేవాడు కదా ప్రభువా అంటుంటే అప్పుడు నాకు ఒక స్వరం వినపడుతుంది. ఏంటి తెలుసా? శక్తికి మించిన పరిచర్య చేసినప్పుడు రెట్టింపు దీవెన ఉంటుంది అన్నాడు దేవుడు. నువ్వు బాగా ఉన్నప్పుడు చేసిన దానికి ఒకటే దీవెన, బాగా లేనప్పుడు నువ్వు చేసిన దానికి రెట్టింపు దీవెన ఉంటుంది అన్నాడు ప్రభు. దెబ్బకు జ్వరం లేదు, గెలవ లేదు, వచ్చేసేది అంతే. స్తోత్రం చెప్పుకుంటా, ఏదో స్తోత్రం చెప్పుకుంటా, స్తోత్రం చెప్పుకుంటా మస్తరం ఉన్నాను, డస్ట్ అయ్యి మస్తరం ఉన్నాను. దెబ్బకు ఒక్కసారికి చెమటలు పోసిన జ్వరం గిర మొత్తం పోయింది. ఆ తర్వాత రోజు పెయింట్ ఎట్టనికి వెళ్ళాము. పెయింట్ రాదు నాకు, నేర్చుకున్నాను. ఎస్ఎన్ గారు చూశాడు, ఈ పనులన్నీ నీకు ముందే వచ్చా అని అడిగాడు. రావన్నా, నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చినా కానీ. బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నా, దేవుడు దీవిస్తాడని చెప్పాడు కదా. నాకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదన్నా అన్నాను. అప్పుడు అన్నాడు, నువ్వు ఇంట్రెస్ట్గా చేస్తున్నావు కాబట్టి దేవుడు మంచి అభిషేకాన్ని ఇచ్చి బలంగా దేవుడు వాడుకుంటాడు అన్నాడు. మరుసటి రోజే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మోదుకున్నాను. నువ్వు ఇష్టంగా చేయాలి, ఏది చేసినా ఇష్టంగా చేయాలనుకుంటే చాలదు. ప్రభువా సైతానుగాడు ఇష్టం లేకుండా చేస్తున్నాడు, సైతానుగాడు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాడు, సైతానుగాడు అశ్రద్ధ తీసుకొస్తున్నాడు, మామ్మో నా మీద శాపం వచ్చింది. అట్లా కాదు ప్రభువా, నాకు ఇంట్రెస్ట్ దయచేయి, నాకు ఇష్టము దయచేయి పరిచర్య మీద అని దేవుడిని అడిగి పొందుకోవాలి. అందుకనే ఒక మాటలో చెప్పాలంటే సత్యాసక్తి నాకు దయచేయి అని అడగాలి. సత్యాసక్తి అంటే సత్యం అంటే యేసయ్యా. యేసయ్యా నీ మీద ఆసక్తి, నీ పరిచర్య మీద ఆసక్తి, నీ మందిరం మీద ఆసక్తి, నీ కార్యాల మీద ఆసక్తి, దానిలో అంత అర్థం ఉంది. సత్యాసక్తి దయచేయని ప్రతిరోజు దేవుణ్ణి అడుగు. అంటే దేవునికి సంబంధించిన ప్రతి కార్యం మీద నాకు ఇష్టాన్ని దయచేయని అర్థం. అడిగి పొందుకోవాలి. ఏదైనా దేవుడు బలవంతాన్ని ఇవ్వడు, నువ్వు అడగకపోతే దేవుడు ఇవ్వడు. సైతానుగాడు నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఏమిస్తాడు తెలుసా? నీకు ఇష్టం లేకుండా చేస్తాడు, నీకు అశ్రద్ధ కలుగు చేస్తాడు, అయిష్టతను కలుగు చేస్తాడు. ఎందుకు? నువ్వు శపించబడాలని. దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు అయిష్టత ఉండకూడదయ్యా, అశ్రద్ధ ఉండకూడదయ్యా, శ్రద్ధ దయచేయి, సత్యాసక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుని ఇష్టంగా నువ్వు చేసుకుంటూ వెళితే దేవుడు నీకు ఇచ్చే జీతము చాలా గొప్పగా ఉంటుంది. ఆమె నీ శ్రమలన్నిటి నుంచి విడుదల. ఒక మాట చదువు ముగించుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 32, 33 వచ్చినారు. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతమగును, అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి, నాకు రావలసిన జీతము గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. చాలు, వినండి జాగ్రత్త. ఈ మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. యాకోబు వాళ్ళ మేనమామ దగ్గర జీతానికి ఉండి గొర్రెలు కాస్తున్నాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే 2 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. చిన్న కుమార్తె కావాలన్నాడు. 7 సంవత్సరాల జీతానికి ఉంటే ఇస్తానన్నాడు. 7 సంవత్సరాల జీతానికి ఉన్న తర్వాత పెద్ద కుమార్తె పెళ్లి చేశాడు. ఏంది మామ ఈ పని చేసావంటాను? పెద్ద అమ్మాయికి చేయకూడదు, చిన్న అమ్మాయి చేయకూడదురా అన్నాడు. చిన్న అమ్మాయి కావాలంటే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు ఉండే జీతానికి అన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు ఉన్నాడు. చిన్న అమ్మాయిని గురించి వివాహం చేశాడు. అంటే చిన్న అమ్మాయి కొరకు 14 సంవత్సరాల జీతానికి ఉన్నాడు అనమాట. 6 సంవత్సరాలు మంద కొరకు ఆయన జీతానికి ఉన్నాడు, ఆశీర్వాదం కావాలని. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, అయినా ఏం లేదు. 10 సార్లు జీతం మార్చాడంట. ఏదైనా జంతువు పట్టుకొని గొర్రె చచ్చిపోయిందా, అది నువ్వు జాగ్రత్త చూసుకోలేదు అందుకే చచ్చిపోయిందని ఈయన జీతంలో కట్ చేసేవాడంట లాభం. రోగం వచ్చేది గొర్రె చచ్చిపోయిందా,
నువ్వు సరిగ్గా పట్టించుకుని అందుకే చచ్చిపోయిందిరా అని జీతంలో కట్ చేసేవాడంట. చూడు ఎన్ని బాధలు. అలా లాబాను యాకోబుని మోసం చేస్తున్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, మావా నేను మా ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. ఎందుకురా ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఎందుకు వెళ్తాను అంటున్నావు యాకోబు అన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను మావా, నాకేమన్నా లాభం ఉందా? ఎండకెండి మంచుకు తడిసిపోయాను, నేను ఎన్ని బాధలు పడ్డాను. ఈ విధముగా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు మావా, నేను ఉండను, వెళ్ళిపోతాను అన్నాడు. సరే అల్లుడా నువ్వు చెప్పినట్టే ఉంటాను, ఏం చేయమంటే చెప్పు అన్నాడు. అప్పుడు యాకోబు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకు కాదు, ఇక నుండి అయినా ఈ మంద అంతటిలో కూడా పొడలు గలవి, మచ్చలు గలవి, సారలు గలవి గొర్రె పిల్లలు ఏమని పుట్టాయా, అవే నాకు జీతం, నువ్వు నాకేమీ వద్దు. సాదాయి పుట్టాయా అవి నీవి, ఈ మచ్చలు పొడలు సారలు కలిగిన పుట్టినవే అవి నావి అని చెప్పాడు. ఇదేదో బాగుంది అల్లుడా, సరే అన్నాడా. అన్న తర్వాత మందలో ఉన్నటువంటి పొడలు మచ్చలు సారలు కలిగిన మొత్తం తీసుకుని పోయి దాచిపెట్టి వచ్చాడు. 3 రోజులు నడిచిపోతే అంత దూరం దాచిపెట్టి వాళ్ళ కొడుకులు పెట్టిడు, ఇది మీరు గాయండి అని. ఇప్పుడు మందలో ఏమున్నాయి? సాదాగా ఉన్నవే ఉన్నాయి. ఎందుకు? వీటితో పాటు అవి కూడా తీసుకుంటాడే యాకోబు అని, మామూలుడు కాదు. ఇప్పుడు అంత సాదాగా ఉన్నాయి. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ఏంటి ప్రభువా నా పరిస్థితి అంటే, దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నడుచుకున్నాడో దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. ప్రభువా మందలో ఇక పుట్టే అన్ని సారలు పొడలు మచ్చలు కలిగే పుట్టాలి ప్రభువా, సాదాగా పుట్టకూడదని ప్రార్థన చేసుకున్నాడు. అలాగే పుట్టివన్నీ మచ్చలు సారలు పొడలే, అలా పుట్టే, సాదా పుట్టట్లేదేక. దేవుడు చూడు ఎలా సహాయం చేశాడు. ఆ తర్వాత అంటే ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రకారము ఆ మనుష్యుడు ఎలా అత్యధికముగా అభివృద్ధి చేశాడంట. ఇది ఈయన జీతం. ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు మన వృధా అయిపోయిందా? మామ మోసం చేసినా, బామర్దులు మోసం చేసినా, ఊర్లో వాళ్ళు మోసం చేసినా, ఎవరు మోసం చేసినా దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలా. ఆయన పడిన కష్టానికి దేవుడు జీతం ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే, బామర్దుల కంటే ఎక్కువ, మామ కంటే ఎక్కువ, ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ, బంధువులందరికంటే ఎక్కువగా అత్యధికంగా కొడిగడిగా చేపట్లు అత్యధికంగా ఇచ్చాడంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక మాట చదవండి, 31వ అధ్యాయం ఆదికాండము 38, 39. ఈ 20 ఏండ్లు 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను. చూడు యాకోబు చూడు ఏమంటున్నాడు, వాళ్ళ మామతో చెప్తున్నాడు, మామా 20 సంవత్సరాలు నేను నీ దగ్గరే ఉన్నాను మామా, నీ మేకలనైనను తీసుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక, నీ ఎదుటకి తీసుకురాకుండా ఆ నష్టము నేనే పెట్టుకున్నా. పగటి యందు రాత్రి యందు దొంగలించబడినటువంటి గొర్రెల విషయంలో రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి, నా యొద్ద నువ్వు తీసుకున్నావు, నేను ఎలాగుంటిని. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించాను. ఈ మాట చెప్పి ముగిస్తా. యాకోబు వాళ్ళ మామతో అంటున్నాడు, 20 సంవత్సరాలు నీ గొర్రెలు కాశాను మామా. కొన్ని సందర్భాలలో దొంగతనం చేసి కొందరు పగలు కానీ రాత్రి కానీ తీసుకెళ్లారు. దానికి నా జీతమే కట్ చేసుకున్నావు నీవు, నష్టాన్ని నేనే భరించా. జబ్బొచ్చి చనిపోయినాయి కొన్ని గొర్రెలు, దానికి నష్టాన్ని నేనే పెట్టుకున్నా, నేను అడగల. నీ మందని నేను కాస్తున్నప్పుడు మామ నష్టాన్ని నేను భరించా, సహించా, కష్టపడ్డా. నష్టం అనుకోలా, కష్టపడ్డా రాత్రింబావులు. నష్టము అనుకోకుండా మంద కొరకు నేను కష్టపడినందుకు అత్యధికంగా దేవుడు నన్ను దీవించాడు మావా అన్నాడు. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. అలాగే దశంభాగం ఇస్తున్నాను, నష్టము అనుకోగాక. కానుకిస్తున్నా, నష్టము అనుకోగాక. పరిచర్య చేస్తున్నా, నష్టము అనుకోగాక.
ఈ రోజు నేను పనికి వెళితే 1000 రూపాయలు కూలి వచ్చింది, అనవసరంగా వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తున్నా, నష్టము అనుకోగాక. నేను కష్టపడి సంపాదించిన సంపాదన 1000 రూపాయలు మందిరానికి ఇస్తున్నా, నష్టము అనుకోగాక. యాకోబు నష్టము అనుకోలా, మందను కాస్తున్నాడు. ఈయన మందను కాస్తూ నష్టపోయాడు. నష్టం వచ్చినా మందను కాస్తూనే ఉన్నాడు. మందను తినలా, మందను చంపలా, అక్రమంగా మందను అమ్మలా. మంద కొరకు నష్టపోయినా మౌనంగానే ఉన్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు, కష్టపడ్డాడు, మౌనంగా ఉన్నాడే కానీ నష్టం అనుకోలా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఇతని యథార్థవంతుడు, ఇతని నీతిమంతుడు, న్యాయవర్తనుడు అని. యాకోబుని దేవుడు వాళ్ళ మామ కంటే అత్యధికంగా దీవించాడంట. ఒక టాపీ మేస్త్రివైనా ఎవరివైనా ఒక పని నువ్వు కాంట్రాక్ట్కి ఒప్పుకున్న తర్వాత నష్టం వచ్చినా దాన్ని జాగ్రత్తగా చేసి పెట్టు, దేవుడు నిన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు. నష్టం వచ్చిందని మోసం చేయొద్దు, నష్టం వచ్చిందని అన్యాయంగా మాట్లాడొద్దు, నష్టం వస్తుందని ఇంకొక రకంగా ప్రవర్తించొద్దు, మాట మార్చొద్దు. ఏ మాట ఇచ్చావో అదే మాట ప్రకారం ఉండంతే, మాట తప్పొద్దు. నష్టం వచ్చినా మౌనంగా సహించుకో, భరించుకో, అది చెయ్యి అంతే. దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. ఆమె చెప్పు, ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకో. జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ సూర్యపిగా మా మధ్య దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు జీతము నా యొద్ద ఉన్నది అని మీరు చెప్పారు. జీతం ఇవ్వటానికి వస్తున్నారు దేవా. మీరు జీతం ఇవ్వటానికి ఈరోజు సంఘానికి వచ్చినందుకు స్తోత్రం. అయితే దేవా, అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవా మీ మందిరానికి నడిపించేవారుగా, మందిరంలో నాటేవారుగా మేము ఉండాలని, బాగా కష్టపడాలని, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమం కొరకు అయితే కష్టపడతామో దానికి జీతం ఉన్నదని, అది సంతోషము. ప్రతి ఆశీర్వాదం పొందుకొని సంతోషంగా ఉంటామని, మీ రాజ్యంలో ప్రవేశిస్తామని జీతము ఉన్నదని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే కుటుంబం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ఎంత కష్టపడినా, సంపాదించిన సంపాదన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టినా దానికి జీతం లేదు. నీ సంఘము కొరకు ఎంత కష్టపడతామో, కష్టపడిన సంపాదన ఎంత ఖర్చు పెడతామో దీనికే జీతము ఉన్నదని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. ప్రతి అవసరత తీర్చబడుతుంది, సంతోషంగా ఉంటాము, మీ రాజ్యంలో ప్రవేశిస్తాం, ఇది మా జీతం అని మీరు తెలియజేశారు. రెండోదిగా, సువార్తను ప్రకటించకపోతే శ్రమ, సువార్తను ప్రకటిస్తే శ్రమల నుండి విడుదల కలుగుతుందని, అది ఇష్టముగా చేయాలని. దేవా, నీ కార్యము ఏదైనా సరే మేము ఇష్టముగా చేయాలని, ఇష్టము లేకపోతే ఇష్టము దయచేయండి, సత్యాసక్తి దయచేయండి అని మేము ప్రార్థన చేసుకోవాలని మీరు మాకు నేర్పించిన స్తోత్రం. అశ్రద్ధగా చేయవాడు, ఇష్టము లేకుండా ఇష్టముగా చేయవారు శాపగ్రస్తులు అవుతారని. దేవా, ఇష్టాన్ని దయచేయని ప్రార్థన చేసుకొని, శ్రద్ధ దయచేయండి, ఇంట్రెస్ట్ దయచేయండి అనే ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇష్టముగా నీ కార్యం మేము చేయాలని, కానుక ఇచ్చిన, దశభాగం ఇచ్చిన, పరిచర్య చేసిన, ఉపవాసం అన్న, మందిరానికి వచ్చిన, బైబిల్ చదివిన, ప్రార్థన చేసిన, నీ కార్యం ఏది చేసినా ఇష్టము దయచేయండి అని ప్రార్థన చేసుకుని ఇష్టముగా మేము చేయాలని, అప్పుడే మా శ్రమలన్నిటి నుంచి మాకు విడుదల కలుగుతుందని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఇదే మా జీతము, ఐశ్వర్యము కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. మూడు యాకోబు జీవితాన్ని మా ముందు వచ్చి మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మామ మందర కాస్తూ ఉన్నప్పుడు దేవా ఎంతో నష్టపోయాడు. రోగం వచ్చి చనిపోయిన గొర్రెలు, దొంగల చేత దొంగిలించబడిన గొర్రెలు, ఆ నష్టాన్ని యాకోబే భరించేవాడు. ఆయన ఏ రోజు కూడా యాకోబు తన మామ మందను కోసుకొని తిన్నవాడు కాదు. ఏ రోజు కూడా యాకోబు దొంగతనంగా మందను అమ్ముకున్నవాడు కాదు. ఏ గొర్రెను అమ్ముకోలేదు. నష్టము కలిగిన, అన్ని సంవత్సరాలు కష్టపడినా ప్రతిఫలం ఏమి కనిపించకపోయినా యథార్థముగా, మౌనముగా గొర్రెలు కాస్తూనే ఉన్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు, నష్టాన్ని తన మీద వేసుకున్నాడు. కనుకనే నష్టం వచ్చినా యథార్థముగా ఉన్నాడు. కాబట్టి దేవా, యాకోబు అత్యధికముగా దీవించబడ్డాడని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. దేవా, మీ సంఘ విషయములో, సేవ విషయములో, పరిచర్య విషయములో ప్రభువా, కానుక ఇచ్చిన, దశభాగం ఇచ్చిన, పరిచర్య చేసిన, ఉపవాసం ఉన్న, ఏది చేసినా ప్రభువా నష్టము అనుకోకూడదు. నష్టము అనుకోకుండానే ఇష్టముగా కష్టపడాలనే
అప్పుడే అత్యధికమైన దీవెనలు పొందుకోవడానికి మేము యోగ్యులుగా ఉంటామని యాకోబు జీవితాన్ని మా ముందు మాట్లాడినందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఇతని వాక్యం రా కాకూడదు విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మని కుమరించండి, మనోన్నత వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యం చేరడానికి కృప చూపించండి. ప్రభువా, విరోధం క్రియ చేస్తున్న మనుషులను గద్దించండి, సాతాను శక్తులను లయపరచండి, సంఘాన్ని దినదిన అభివృద్ధి కలుగు చేయండి. ప్రభువా, బాగా దీవించి ఆశీర్వదించి బాగా కష్టపడే బిడ్డలుగా మార్చి, ఇష్టము కలిగిన బిడ్డలుగా మార్చి, నష్టం అనుకోకుండా కష్టపడి బిడ్డలుగా మార్చింది ఘనమైన నామని మై తెచ్చు. యేసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధీసం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.